ఎన్సీ న్యూస్కి స్వాగతం. వార్తల్లోకి వెళ్లే ముందుగా హెడ్లైన్స్. గణేష్ నిమజ్జనానికి బందోబస్తు పటిష్టంగా ఉంచాలన్న సిపి సాయి చైతన్య. ఆర్మూర్ గుండ్ల చెరువులో నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించిన సిపి. ఆర్మూర్లో ప్రత్యేక పూజలు అందుకుంటున్న గణనాథులు. వినాయక మండపాల్లో సామూహిక కుంకుమార్చనలు, అన్నదాన కార్యక్రమాల నిర్వహణ. నవనాథ సిద్ధేశ్వర పిరమిడ్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆర్మూర్లో మెగా శాకాహార ర్యాలీ. పెద్ద ఎత్తున పాల్గొన్న ప్రజలు. ఆర్మూర్ మహాలక్ష్మి కాలనీ వినాయక మండపంలో 108 నైవేద్యాలు సమర్పించిన భక్తులు. నిమజ్జనం ప్రశాంత వాతావరణంలో జరిగే విధంగా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో అన్ని రకాల చర్యలు తీసుకోవాలని, ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా నిమజ్జనం జరిగే విధంగా అధికారులు చూడాలని సిపి సాయి చైతన్య ఆదేశించారు. ఆర్మూర్ పట్టణంలోని గుండ్ల చెరువులో నిమజ్జన ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. భక్తుల రాకపోకలకు సజావుగా సాగేందుకు భారీ గేట్లు సరిగా ఏర్పాటు చేయాలని, వర్షాల కారణంగా దెబ్బతిన్న రహదారులు వెంటనే మరమ్మతులు చేయించాలని సంబంధిత అధికారులకు సూచించారు. నిమజ్జన రహదారి వెంట పటిష్టమైన సెక్యూరిటీ ఏర్పాటు చేయాలని, ట్రాఫిక్ డైవర్షన్ ప్లాన్ కఠినంగా అమలు చేయాలని, జంక్షన్ల వద్ద ప్రత్యేక బృందాలు మోహరించాలని ఆదేశించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు ప్రశాంత వాతావరణంలో నిమజ్జనాన్ని కొనసాగించాలని, అధికారులకు సహకరించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏసీపీ వెంకటేశ్వరరెడ్డి, ఎస్హెచ్ఓ సత్యనారాయణ గౌడ్, మున్సిపల్, పోలీస్ సిబ్బంది తదితరులు ఉన్నారు. శ్రీ నవనాథ సిద్ధేశ్వర మహా పిరమిడ్ ట్రస్ట్ పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ఆర్మూర్ పట్టణంలో అహింస మెగా శాకాహార ర్యాలీని ఘనంగా నిర్వహించారు. ఆర్మూర్ పట్టణంలోని మార్కెట్ యార్డ్ నుండి ప్రారంభమైన ర్యాలీ క్షత్రియ కళ్యాణ మండపం వరకు కొనసాగింది. క్షత్రియ కళ్యాణ మండపంలో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ధ్యాన గద్దర్ భూపతిరాజు, పిఎంసి ట్రస్ట్ సభ్యులు ఆనంద్ కుమార్, మేనేజింగ్ డైరెక్టర్ హనుమంతరావులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ శాకాహారాన్ని సేవించాలని, మాంసాహారం సేవించరాదని, ధ్యానం చేయడం మంచిదన్నారు. ఈ కార్యక్రమంలో తిరుమల గంగారాం, నల్ల గంగారెడ్డి, శేఖర్ రెడ్డి, గంగమోహన్, నారాయణ, రాజారాం ట్రస్ట్ సభ్యులు, ధ్యాన బంధువులు తదితరులు ఉన్నారు. మన పత్రిసారు సంకల్పం మూగజీవాలను రక్షించే క్రమంలో ఈరోజు ఆర్మూర్లో మెగా శాకాహార ర్యాలీ నిర్వహిస్తున్నాము. మరియు దీంతో పాటు తిరుపతిలో జరిగే ధ్యాన మహాయజ్ఞానికి వచ్చే నెల అనగా సెప్టెంబర్ 16 నుంచి 22 వరకు ప్రతి ఒక్క మాస్టరు పాల్గొని అట్టి ధ్యాన మహాయాగాన్ని సక్సెస్ఫుల్ చేయవలసిందిగా ప్రతి ఒక్క మాస్టర్ని కోరుకుంటున్నాం. ఈ భూమి మీద ప్రతి ఒక్క జీవి కూడా ఏదైతుందో స్వేచ్ఛగా జీవించాలి. అదేవిధంగా ఈ భూమి ఏదైతుందో హింస ఏదైతుందో ఉండకూడదు. ఏదైతుందో ప్రతి ఒక్క జీవి కూడా స్వేచ్ఛగా బ్రతకాలి. దాని కొరకు పిరమిడ్ జగత్తు, శాకాహార జగత్తు, ధ్యాన జగత్తు నిర్మాణంలో భాగంగా ఈరోజు ఆర్మూర్ పట్టణం లోపల ఎన్నో జిల్లాల నుంచి పక్క జిల్లాల నుంచి వచ్చినటువంటి ధ్యానులు, అదేవిధంగా నిజామాబాద్ లోపల పత్రిక జన్మించిండు. ఈ జిల్లా లోపల కూడా ఎంతోమంది వేల మంది లక్షల మందికి ఇవాళ ధ్యానం తయారయ్యారు. ఈ విధంగా ఈరోజు ఒక పెద్ద శాకాహార ర్యాలీ ప్రతి ఒక్క జీవి ఏదైతుందో సంరక్షించాలనేటువంటి ఉద్దేశంతో పత్రి గారు ఈ యొక్క ర్యాలీని చేశారు. ఆ యొక్క ఆశయ భాగం లోపల ఈరోజు ఈ ర్యాలీని నిర్వహిస్తున్నారు. ఆర్మూర్ పట్టణంలోని మహాలక్ష్మి కాలనీలో ప్రతిష్ఠించిన వినాయక మండపంలో గణనాథునికి శుక్రవారం రాత్రి 108 నైవేద్యాలను సమర్పించారు. ఈ సందర్భంగా కాలనీ అభివృద్ధి కమిటీ సభ్యులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం మహాలక్ష్మి కాలనీలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు కాలనీ వాసులంతా కలిసి ఘనంగా నిర్వహించుకుంటామని, నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా వినాయకునికి 108 నైవేద్యాలు కాలనీ వాసులంతా కలిసి సమర్పించడం జరిగిందన్నారు. గణనాథుని ఆశీస్సులతో ప్రజలంతా ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కాలనీ అభివృద్ధి కమిటీ సభ్యులు, కాలనీ వాసులు, మహిళలు తదితరులున్నారు. ఆర్మూర్ పట్టణంలోని మహాలక్ష్మి కాలనీలో 108 ప్రసాదాలతో గణనాథునికి నైవేద్యాలు సమర్పించడం జరిగింది. ఆ కార్యక్రమము ప్రతి సంవత్సరం కూడా జరుపుకుంటున్నాము. ఈ సంవత్సరంతో 9 సంవత్సరాలు కంప్లీట్ అయినాయి. మరి మా కాలనీలో చాలా గొప్పగా ఆధ్యాత్మికంగా చాలా మంచి కార్యక్రమాలు జరుపుకుంటూ గణనాథుని కూర్చోబెట్టడంతో పాటు ఆడపడుచులు మరి ఇంట్లో
ఉన్న సభ్యులందరూ కూడా ఇక్కడికి రావడం జరుగుతుంది. అందరూ కూడా మంచి భజనలు భక్తితో ఎంతో శ్రద్ధగా చేసుకోవడం జరుగుతుంది. ఈ గణపతి పూజ ఈరోజు 108 ప్రసాదాలతో ఎంతో చక్కగా గణనాథుడికి నైవేద్యం సమర్పించుకోవడం జరిగింది. ప్రతి ఒక్క అక్కా చెల్లెలు వారి వారి ఇళ్లలో నుండి తయారు చేసుకొని వచ్చి మరి ఇక్కడ గణనాథుడికి నైవేద్యం సమర్పించడం జరిగింది. 9వ వార్షికోత్సవాల సందర్భంగా మహాగణపతి మహానైవేద్యం నేడు చేస్తున్నాము. ఈరోజు మహాలక్ష్మి కాలనీ వాసులు, మా అమ్మలు, మా అక్కలు అందరూ కలిసి 108 రకాల నైవేద్య మా గణపతి గారికి సమర్పించారు. దాని సందర్భంగా ఈరోజు మేమందరం కలిసి ఈరోజు ఇక్కడ గొప్ప పండగలా చేసుకుంటున్నాము. మీరందరూ మా కాలనీ వాసులందరూ ఈ కలిసిమెలిసి తోడిచ్చి ఈ సందర్భాన్ని సక్సెస్ఫుల్గా చేయడం వల్ల మాకు చాలా ఆనందంగా ఉంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కుటుంబ సభ్యులపై రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ ఆర్మూర్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో బీజేవైఎం ఆధ్వర్యంలో ఆయన దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా బీజేవైఎం పట్టణ అధ్యక్షుడు ప్రశాంత్, కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ దేశ ప్రధాని నరేంద్ర మోడీ తల్లిపై రాహుల్ గాంధీ అనుచిత వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటన్నారు. ఇటలీ దేశంలో పుట్టిన రాహుల్ గాంధీకి తల్లి ప్రేమ అర్థం కాదని విమర్శించారు. ఆర్మూర్ పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తూ బీజేపీ పట్టణ అధ్యక్షుడిని అరెస్టు చేయడం సరికాదని, వెంటనే ఆయన్ని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. మరోసారి రాహుల్ గాంధీ మోడీ కుటుంబ సభ్యులపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పట్టణ కార్యదర్శి తిరుపతి నాయక్, చిన్నారెడ్డి, నవీన్, ప్రసన్న గౌడ్, శ్రీను, రాజేష్, సతీష్, జగన్ తదితరులున్నారు. తల్లిని అవమానించినటువంటి రాహుల్ ఖాన్, నీకు రాబోయే రోజుల్లో మేము నీకు తగిన శాస్తి చెప్తామని మా బీజేపీ నాయకులను డిమాండ్ చేస్తున్నాం. అంతేకాకుండా ఈరోజు రాహుల్ గాంధీ చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా అంబేద్కర్ చౌరస్తాలోని వారి దిష్టిబొమ్మ దహనం చేయడం జరిగింది. రాబోయే రోజులలో ఇంకోసారి మా బీజేపీ నాయకులైనటువంటి దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారి తల్లిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఊరుకోం. రాబోయే రోజుల్లో తెలంగాణనే కాదు దేశం మొత్తం తిరగనీయకుండా చేస్తామని ఈ రాహుల్ గాంధీని మరి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో భారతదేశంలో నెరవేరుస్తూ ఉంటే వీటిని తట్టుకోలేక భారత మహిళపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న కాంగ్రెస్ నాయకులకు ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. రానున్న రోజుల్లో కూడా ఈ రాష్ట్రంలో కూడా మరియు రానున్న నెల రోజుల్లో పంచాయతీ ఎలక్షన్లో కానీ కార్పొరేషన్లో కానీ ఈ కాంగ్రెస్ కు గుణపాఠం చెప్తారని చెప్పి ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా రాహుల్ గాంధీ కూడా దేశ ప్రధాని మాతృ సంస్థ అయినటువంటి నరేంద్ర మోదీ గారి తల్లికి దేశ మహిళలందరికీ క్షమాపణ చెప్పాలని, లేకుంటే కాంగ్రెస్ నాయకులను ఎవరిని కూడా గ్రామాల్లో తిరగనీయమని చెప్పి అంబేద్కర్ సాక్షిగా ఈరోజు ఈ కాంగ్రెస్ నాయకులను హెచ్చరిస్తా ఉన్నాం. ఆర్మూర్ పట్టణంలోని జర్నలిస్టు కాలనీ హనుమాన్ ఆలయంలో ఆలయ కమిటీ ఆధ్వర్యంలో 113వ వారం సామూహిక హనుమాన్ చాలీసా పారాయణం చేశారు. ఈ సందర్భంగా కాలనీ అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు శివరాజ్ మాట్లాడుతూ ప్రతి శనివారం జర్నలిస్టు కాలనీ హనుమాన్ ఆలయంలో ఆలయ కమిటీ ఆధ్వర్యంలో కాలనీ వాసులంతా కలిసి సామూహికంగా హనుమాన్ చాలీసా పారాయణం చేయడం జరుగుతుందని అన్నారు. కాలనీ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో వినాయక చవితి ఉత్సవాలు సైతం ఘనంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, కాలనీ అభివృద్ధి కమిటీ సభ్యులు తదితరులున్నారు. ఆర్మూర్ పట్టణంలో మున్నూరు కాపు కళ్యాణ మండపంలో మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో ప్రతిష్ఠించిన వినాయక మండపంలో సామూహిక కుంకుమార్చన కార్యక్రమాన్ని నిర్వహించారు. మహిళలు పెద్ద సంఖ్యలో వినాయక మండపంలో ప్రత్యేక పూజలు చేసి సామూహిక కుంకుమార్చన కార్యక్రమంలో పాల్గొన్నారు. సంఘ సభ్యులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం వినాయక నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించడం జరుగుతుందని, స్వామివారి ఆశీస్సులతో సంఘ సభ్యులంతా ఆయురారోగ్యాలు, పాడి పంటలతో సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మున్నూరు కాపు సంఘ సభ్యులు, మహిళలు తదితరులున్నారు. ఈరోజు మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి అమ్మవారి అనుగ్రహాన్ని పొందడం కోసం అని చెప్పి మహిళల చేత విశేషంగా కుంకుమార్చన కార్యక్రమం చేయడం జరిగింది. సువాసిని అర్చన ప్రీత అని అన్నారు. అంటే సుహాసినుల చేత కుంకుమార్చన చేయించడము అనేటి అమ్మవారికి చాలా ప్రీతి. కాబట్టి అమ్మవారి అనుగ్రహాన్ని పొంది ఈ యొక్క మహిళలందరూ కూడా చాలామంది మహిళలు, ఒక 200 మంది మహిళలు కలిసి ఈ యొక్క కుంకుమార్చన చేయడం జరిగింది. ఈ యొక్క మున్నూరు కాపు కళ్యాణ మండపంలో
ఈసారి గణేష ఉత్సవాలు అనేవి ఫస్ట్ ఆరంభమైనాయి. ఇంతకుముందు 30 సంవత్సరాల క్రితం ఉండే, దాని తర్వాత ఇప్పుడు మళ్ళీ చాలా కాలం తర్వాత ఆరంభమైనాయి. ఇవి అత్యంత వైభవంగా ఇప్పుడే ఆరంభంలోనే ఎంతో ఘనంగా చేస్తున్నారు. మున్నూరు కాపు నడివి పంత దయానంద నగర్ ఆధ్వర్యంలో వినాయక చవితి ఉత్సవాలను ఎంతో ఘనంగా నిర్వహించుకుంటున్నాము. ప్రతిరోజు సాయంత్రము పూజాది కార్యక్రమాలు నిర్వహిస్తూనే అందులో భాగంగా ఈరోజు అనగా ఆదివారం రోజు మహిళామణులందరిచే సుమారు 200 మంది మహిళామణులచే కుంకుమార్చన కార్యక్రమము చేయించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మహిళామణులందరూ ఎంతో భక్తి శ్రద్ధలతో పాల్గొని పూజా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఉత్సాహంగా నిర్వర్తిస్తున్నారు. కావున అధిక సంఖ్యలో పాల్గొని రేపటి అన్నదాన ప్రోగ్రాంలో రేపు అనగా సోమవారం రోజు అన్నదానం పొద్దున 10 గంటలకు ఉంటుంది. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని రోజు నవరాత్రుల్లో భాగంగా రోజు కూడా పూజలో పాల్గొని గణపతి యొక్క ఆశీర్వాదం తీసుకొని అందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నారు. గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఆర్మూర్ పట్టణంలోని పోచమ్మ గల్లీలో కాత్యాయని యూత్ ఆధ్వర్యంలో ప్రతిష్ఠించిన వినాయక విగ్రహం అందరినీ ఆకట్టుకుంటుంది. వినాయక మండపంలో కోర్టు తరహాలో సెట్టింగ్ ఏర్పాటు చేసి మండప నిర్వాహకులు అందరినీ ఆకర్షిస్తున్నారు. ప్రతి సంవత్సరం భిన్నమైన ఆలోచనలతో డెకరేషన్ చేస్తూ నవరాత్రి ఉత్సవాలు కొనసాగిస్తున్నామని మండప నిర్వాహకులు తెలిపారు. పట్టణ ప్రజలు పెద్ద ఎత్తున వినాయకుడిని దర్శించుకోవడానికి అదేవిధంగా డెకరేషన్ చూడడానికి వస్తున్నారని నిర్వాహకులు అన్నారు. నా క్లయింట్ రోహిత్ శర్మ ఒక మంచి విద్యార్థి. ఎప్పుడు చదువులో ఫస్ట్ క్లాస్ వస్తాడు. అతడు ఒక పార్క్లో కొంతమంది వ్యక్తులతో ఉన్నప్పుడు పోలీసులకు అక్కడ గంజాయి మరియు ఇతర డ్రగ్స్ దొరికాయి. వాటి గురించి నా క్లయింట్కు ఎటువంటి సమాచారం లేదు. వాటితో తనకి ఎలాంటి సంబంధం లేదు. పోలీస్ రిపోర్ట్ వేరేలా ఉంది. ఇన్స్పెక్టర్ విజయ్, మీరు మీ సాక్ష్యం చెప్పండి. యువర్ ఆనర్, ఆగస్టు 22వ తేదీ రాత్రి మేము పెట్రోలింగ్ చేస్తున్నప్పుడు ఒక అనుమానాస్పద బృందాన్ని చూశాం. వాళ్ళని తనిఖీ చేసినప్పుడు ఆర్మూర్ మహాత్మా స్వచ్ఛంద సేవ సంస్థ ఆధ్వర్యంలో ఆర్మూర్ పట్టణంలోని బాలుర ఉన్నత పాఠశాలలో స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని నిర్వహించి పాఠశాల పరిసర ప్రాంతాలలో గల పిచ్చి మొక్కలు, ముళ్ళ పొదలను తొలగించి పరిశుభ్రం చేశారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు లక్ష్మీ నరసయ్య మాట్లాడుతూ ప్రతి ఆదివారం స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఆర్మూర్ మహాత్మా స్వచ్ఛంద సేవ సంస్థ సభ్యులు అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారన్నారు. అనంతరం ఆర్మూర్ మహాత్మా స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు సుంకి శ్రీనివాస్ మాట్లాడుతూ ఆదివారం గంటసేపు నినాదంతో స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని, ప్రతి ఒక్కరూ స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగస్వాములు కావాలన్నారు. ఈ కార్యక్రమంలో స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులున్నారు. ఈ స్కూల్లో పూర్వ విద్యార్థులుగా ఉండి మరి స్కూల్ యొక్క రుణం తీర్చుకోవాలనే ఉద్దేశంతో మరి స్కూల్కి ఈరోజు వచ్చేసి మరి పూర్తిగా ముళ్ళ కంపలు, చెట్ల పొదలు అన్నింటినీ కూడా క్లీన్ చేసేసి శుభ్రం చేసి మరి స్కూల్కి అందరినీ చేకూర్చారు. ఈ సందర్భంగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈ సందర్భంగా మా 10th క్లాస్ విద్యార్థులు మరి మా టీచర్స్ కూడా పాల్గొని వీళ్ళకు కూడా స్ఫూర్తిదాయకంగా మేము కూడా తెల్లారి పెరిగిపోయిన తర్వాత ఈ స్కూల్కి రుణం తీర్చుకోవాలి, ఈ క్లీన్గా ఉంచుకోవాలి అనే ఒక మంచి సందేశాన్ని మా పిల్లలకు వీళ్ళు ఇచ్చినందుకు కూడా వీరికి ధన్యవాదాలు తెలియజేస్తాం. 3 months ఒకసారి వచ్చి మా పాఠశాలని శుభ్రతతో శుభ్రంగా పెట్టుకొని మేము ఇప్పుడు ఉన్న పిల్లలకు కూడా ఇది మన పాఠశాల అనే దృక్పథాన్ని నేర్పిస్తామని చెప్పేసి నిర్ణయంతో ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించాము. ముఖ్యంగా ఇక్కడ ఒకప్పుడు ఈ స్టేజ్పై మన గత మంత్రులు సంతోష్ రెడ్డి గారు కానీ, అన్నపూర్ణమ్మ గారు కానీ వారు కూడా ఇక్కడ ముఖ్య అతిథిగా హాజరై ఎన్నో కార్యక్రమాలు నిర్వహించి ఉన్నారు. అలాంటి స్టేజ్ని చాలా చాలా దుర్గంధంగా పిచ్చి మొక్కలతో నిండి ఉండేది. అలాంటిది ఈరోజు ఈ విద్యార్థులతో, ఈ పాఠశాల హెడ్ మాస్టర్ కానీ, ఉపాధ్యాయులు కానీ, మా స్వచ్ఛంద సంస్థ సభ్యులు కానీ అందరం కలిసి కృషితో పట్టుదలతో మా పూర్వకాలం స్టేజిని శుభ్రం చేయాలని నిర్ణయించుకున్నాము. అలాగే శుభ్రం చేశాము. ఆర్మూర్ పట్టణంలో బాల గణేష్ ఆధ్వర్యంలో ప్రతిష్ఠించిన వినాయక మండపంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. భక్తులు, కాలనీవాసులు పెద్ద సంఖ్యలో అన్నదాన కార్యక్రమంలో పాల్గొని అన్నప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా కాలనీవాసులు మాట్లాడుతూ కాలనీ చిన్నారులంతా కలిసి ప్రతి సంవత్సరం బాల గణేష్ మండలి ఏర్పాటు చేసి గణేష్ నవరాత్రి ఉత్సవాలు
ఘనంగా నిర్వహిస్తారన్నారు. ఈ కార్యక్రమంలో బాల గణేష్ మండలి చిన్నారులు, కాలనీవాసులు, మహిళలు తదితరులున్నారు. వినాయక నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఆర్మూర్ పట్టణంలో కొలువుదీరిన గణనాథులు ప్రత్యేక పూజలు అందుకుంటున్నారు. మండపాల నిర్వాహకులు ప్రతి నిత్యం వినాయకునికి ప్రత్యేక పూజలు నిర్వహించి నైవేద్యాలు సమర్పిస్తున్నారు. పట్టణంలోని చిన్న బజార్, పెద్ద బజార్, కాశీ హనుమాన్, జెండా గల్లీ, హుస్నాబాద్ గల్లీలో ప్రతిష్ఠించిన వినాయక విగ్రహాల వద్ద నిత్యం మండపాల నిర్వాహకులు ప్రత్యేక పూజలు, హారతి కార్యక్రమాలు చేపడుతున్నారు. భక్తులు పెద్ద సంఖ్యలో వినాయకుని దర్శించుకొని మొక్కులు చెల్లించుకుంటున్నారు. ప్రతి సంవత్సరం వినాయక నవరాత్రి ఉత్సవాలు ఆర్మూర్ పట్టణంలో కుల మతాలకు అతీతంగా ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుందని మండపాల నిర్వాహకులు తెలిపారు. దోన్పాల్ గ్రామంలో ముత్యాల సంఘం ఆధ్వర్యంలో ముత్యాల బ్రదర్స్ పటేల్స్ గణేష్ మండలి మండపం వద్ద అన్నదాన కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా చేపట్టారు. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా మోర్తాడ్ ఎస్ఐ రాము హాజరయ్యారు. స్వామివారిని దర్శించుకొని పూజలు నిర్వహించారు. అనంతరం సంఘ సభ్యులు మాట్లాడుతూ ముందుగా గౌరీ గణపతి పూజ, శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం చేపట్టారు. గత 30 సంవత్సరాలుగా గణేష్ నవరాత్రి ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించుకుంటున్నామని సంఘ సభ్యులు మోర్తాడ్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ముత్యాల రాములు అన్నారు. తాము 9 రోజుల పాటు గణనాథుని భక్తి శ్రద్ధలతో కొలుస్తామని, ప్రజలందరూ సుఖ సంతోషాలతో, అష్టైశ్వర్యాలతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని వేడుకుంటున్నామన్నారు. ఈ మహోత్సవంలో మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ముత్యాల రాములు, మాజీ ఉప సర్పంచ్ రమేష్, లక్ష్మణ్, నారాయణ, లింగన్న, శ్రీధర్, వినోద్, రమేష్, సంఘం పెద్ద మనుషులు గంగమోహన్, సురేష్, మల్లేష్, దశరథ్, ముత్యాల సంఘం కుటుంబ సభ్యులు, గ్రామ ప్రజలు, భక్తులు, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. దోన్పాల్ గ్రామంలో ముత్యాల గణేష్ బజార్ యొక్క నూర్కా పటేల్స్ యొక్క ఆధ్వర్యంలో విఘ్నేశ్వరునికి మహాపూజ నిర్వహించి గత 30 సంవత్సరాల పైబడి నుండి మేము మా ముత్యాల బజార్ తరఫున గణేశుడిని పెట్టుకొని మహాపూజ నిర్వహిస్తూ మేము ఈరోజు సత్యనారాయణ వ్రతం కూడా చేసుకొని అన్నదాన కార్యక్రమం చేసుకోవడం జరిగింది. మహాత్ముని పూజ నిర్వహించి విఘ్నేశ్వరిని కోరుకుంటూ గ్రామ ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని, పాడి పంటలు బాగా పండాలని, ఆ భగవంతుని దయ కలగాలని ఆ విఘ్నేశ్వరుడికి ప్రత్యేక పూజలు చేసి మా ముత్యాల సంఘం యొక్క తరపున ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాం. మోర్తాడ్ మండల కేంద్రంలోని రజక యువజన గణేష్ మండలి ఆధ్వర్యంలో గత 38 ఏళ్లుగా గణేష్ నవరాత్రి ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించుకుంటున్నామని రజక సంఘ అధ్యక్షుడు సాయిరాం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాము ప్రతి ఏడాది అంగరంగ వైభవంగా గణేష్ నవరాత్రి ఉత్సవాలను నిర్వహించుకుంటామని అధ్యక్షుడు సాయిరాం చెప్పారు. అలాగే భక్తి శ్రద్ధలతో ప్రతి ఏడాది సుమారు 20 మంది గణేష్ మాలాధారణ స్వీకరిస్తారని, గణేష్ నవరాత్రుల్లో నియమాలతో స్వామివారిని ఆరాధిస్తామన్నారు. ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో, అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని కోరుకుంటున్నామన్నారు. నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా సామూహిక కుంకుమార్చన, శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాలు భక్తి శ్రద్ధలతో జరిగాయన్నారు. 6 క్వింటాల వరకు భక్తులకు అన్నదానం చేపట్టారు. గ్రామ ప్రజలు, రజక సంఘ సభ్యులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. గ్రామ ప్రజలకు తెలియజేయమనగా గత 36 సంవత్సరాల నుంచి రజక సంఘం ఘన విజయంగా, ఇది 36 సంవత్సరం ఘన విజయంగా గణేష్ మండలిలో ఉత్సవాలు జరుగుతున్నాయి. ఈరోజు సత్యనారాయణ స్వామి పూజ, ఈరోజు అన్నదానం జరుగుతున్నాయి. ఎన్ని క్వింటాలు నిర్వహించారు అన్నదానం? 5 క్వింటాలు ఇవాళ జరుగుతున్నాయి. ఇంకా ముందు సాగుతాం. ఎన్ని రోజులు నిర్వహించుకుంటారు గణేష్ నవరాత్రి? 9 రోజులు. ఈసారి 9 రోజులు నిర్వహించుకుంటాము. ఏర్గట్ల మండలం దోంచంద గ్రామంలో గోనెరెడ్డి యూత్ ఆధ్వర్యంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నట్లు గోనెరెడ్డి యూత్ అధ్యక్షుడు ఇప్ప శ్రీనివాస్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాము ప్రతి ఏడాది 9 రోజుల పాటు
గణేష్ నవరాత్రి ఉత్సవాలను భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించుకుంటామన్నారు. తమకు సహకరించిన విగ్రహదాతలు వెంకయ్య గారి శ్రీనివాస్, పెద్దకాపుల చిన్న లింగారెడ్డి, నాగిరెడ్డి రవి, ఆశిరెడ్డి, చిన్నోళ్ళ చిన్న హనుమంతరెడ్డి, కుర్మ రాజేందర్, పెద్దిరెడ్డి పెద్ద లింగారెడ్డి, పెద్దకాపుల రాజేందర్లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. అలాగే అన్నదాన కార్యక్రమానికి సహకరించిన దాత లింగారెడ్డికి భక్తులు గోనరెడ్డి యూత్ తరపున కృతజ్ఞతలు తెలియజేశారు. 3 క్వింటాలకు పైగా అన్నదానం నిర్వహించారు. తాళ్లరాంపూర్ పిఏసిఎస్ సొసైటీ చైర్మన్ పెద్దకాపుల శ్రీనివాసరెడ్డి గణేశుని దర్శించుకొని పూజలు చేశారు. గ్రామ ప్రజలు, పలువురు ప్రముఖులు, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు. గ్రామ ప్రజలంతా ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో, సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని, ఆ భగవంతుని ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నామన్నారు. అదేవిధంగా రెడ్డి సంఘం తరఫున రెడ్డి యూత్ సభ్యులు గత 20 సంవత్సరాల నుంచి నడిపిస్తున్నారు. అదేవిధంగా ఈరోజు అన్నదాన కార్యక్రమం జరిగింది. మరి ఆ భగవంత్ విఘ్నేశ్వరుడు మా విఘ్నములను పారదోలి ఆ ఐశ్వర్యాలు ఆరోగ్యాలతో గ్రామ ప్రజలందరినీ కాపాడాలని కోరుకుంటున్నాం. గణపతి విగ్రహం జరుగుతుంది. ప్రతి అన్నదానం జరుగుతుంది. ప్రతి సంవత్సరం నవరాత్రోత్సవాలు జరుపుకుంటాం. గణపతి పండుగ కింద మాకు ఎంతో ఆనందంగా ఉంటుంది. గోమతింద గ్రామ ప్రజలందరూ ఆనందంగా ఉంటారు. రెడ్డి ఆధ్వర్యానికి అన్నప్రసాద దాత మా బావ లింగారెడ్డి గారు ఈరోజు అన్నప్రసాద దాతగా అన్న సత్రం జరిపించడం జరిగింది. కమర్పల్లి మండల కేంద్రంలో గత సంవత్సరం రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన స్నేహితుని జ్ఞాపకార్థం కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయ విద్యార్థులకు పుస్తకాలు, పెన్నులు, పండ్లు పంపిణీ చేశారు. కమర్పల్లి గ్రామానికి చెందిన సుంకెట రవి అనే వ్యక్తి ఇంజనీరింగ్ పూర్తి చేసి ఉన్నత చదువుల కోసం ఆస్ట్రేలియా వెళ్ళాడు. 5 సంవత్సరాలు ఆస్ట్రేలియాలో గడిచిన తర్వాత ఎంఎస్సీ పూర్తి చేసుకుని గత సంవత్సరం స్వగ్రామానికి విచ్చేశాడు. వచ్చిన 10 రోజుల తర్వాత ద్విచక్ర వాహనంపై బయటకు వెళ్లిన సుంకెట రవి ఇంటికి వస్తుండగా లారీ ఢీకొని రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. నేటితో రవి మృతి చెంది 1 సంవత్సరం గడిచిన నేపథ్యంలో అతని జ్ఞాపకార్థం అతని స్నేహితులు, బంధువులు కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం విద్యార్థులకు పుస్తకాలు, పెన్నులు, పండ్లు పంపిణీ చేశారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలు తమ స్నేహితుడు సుంకెట రవి జ్ఞాపకార్థం కొనసాగిస్తామని అతని స్నేహితులు తెలిపారు. ఈ కార్యక్రమంలో సాయిరెడ్డి, బాలకృష్ణ, మైపాల్, రాజేష్, జితేందర్, మణికంఠ, అఖిల్, రోహిత్, స్వామి, బంధుమిత్రులు తదితరులు పాల్గొన్నారు. ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో మా ఫ్రెండ్ సుంకెట రవిరెడ్డి చనిపోవడం జరిగింది. అతని స్మారకార్థం ఈ రోజు కస్తూర్బా స్కూల్లో మేము పండ్లు, పెన్నులు పంపిణీ చేయడం జరిగింది. ఇటువంటి కార్యక్రమాలు ముందు ఎన్నో అతని స్మారకార్థం ఎన్నో రకాలుగా జరుపుతాము. అటవీ భూములను చదును చేస్తున్న 3 బ్లేడ్ ట్రాక్టర్లను పట్టుకుని సీజ్ చేసినట్లు కమ్మర్పల్లి ఫారెస్ట్ రేంజ్ అధికారి రవీందర్ నాయక్ వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భీమ్నగర్ సెక్షన్ మానాల రేంజ్ చందుర్తి మల్యాల అడవి యందు అక్రమంగా 3 బ్లేడ్ ట్రాక్టర్లు పోడు వ్యవసాయం చేయడానికి అడవి యందు అక్రమంగా దున్నుతున్నారని శనివారం అర్ధరాత్రి వచ్చిన విశ్వసనీయ సమాచారం మేరకు చందుర్తి మల్యాల రేంజ్ సిబ్బంది వాటిని పట్టుకొని రిజర్వ్ అడవి లోపలికి వెళ్ళగా అట్టి ట్రాక్టర్లు అటవీ అధికారులను చూసి పారిపోయే క్రమంలో భీమ్నగర్ వైపు వచ్చి బురదలో దిగబడిపోవడం జరిగిందని, రాత్రి సమయంలో ఫారెస్ట్ సిబ్బంది అక్కడనే ఉండి 3 బ్లేడ్ ట్రాక్టర్లను జేసీబీ తీసుకుని వచ్చి దాని సహాయంతో అట్టి ట్రాక్టర్లను బయటకి తీసుకుని వస్తున్న క్రమంలో గైదిగుట్ట తాండా అక్రమ పోడుదారులు ట్రాక్టర్లను రేంజ్ కార్యాలయంకు తీసుకుని వెళ్తుండగా అడ్డగించగా భీమ్గల్ పోలీసు వారి సహాయంతో సిహెచ్ మల్యాల రేంజ్ సహాయంతో కమర్పల్లి ఫారెస్ట్ రేంజ్ కార్యాలయానికి తీసుకొని వచ్చి పెట్టినట్లు తెలిపారు. ఇప్పుడు పోడు జరిగిన ప్రదేశంను పరిశీలించి అది కమ్మర్పల్లి రేంజ్ పరిధిలోకి వస్తుందా లేదా చందుర్తి మల్యాల రేంజ్ పరిధిలోకి వస్తుందా అని పరిశీలించి ఫారెస్ట్లో అక్రమంగా పోడు వ్యవసాయం చేసిన వారిపై కేసు నమోదు చేయడం జరుగుతుందని, అడవి అనేది అందరికీ ముఖ్యం కావున అడవి యందు అక్రమంగా ఎవరైనా
పోడు వ్యవసాయానికి పాల్పడినచో వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆగిపోయి మాకు తీసుకురాలేదు, మొత్తం జామ్ అయిపోయినాయి. దిగబడి ఏంటంటే బ్లాక్ కాటన్ సార్ మనం అడుగేస్తే అడుగు తీయరాదు, అంత వర్షానికి అట్లా ఉన్నది. అయితే మళ్ళీ మా అక్కడనే ఉండి పొద్దున మళ్ళీ మేము చేసినట్టు జేసీబీ తీసుకుని సార్ దాంతో బయట తీసుకొచ్చినా కానీ వాళ్ళు అటాక్ ఇచ్చారు. మళ్ళీ తీసుకొచ్చారు, మళ్ళీ తో మధ్య బాగలేదు, కాటన్లో మళ్ళీ దిగిపోయినాయి. దాన్ని బట్టి ఏం చేసినట్టు జ్యూరిడిక్షన్ ఉన్నది కాబట్టి దగ్గర రేటు ఉన్నది. మళ్ళీ ఇలా పోలీస్ వాళ్ళకి మన ఎక్స్టెన్షన్ చెప్పిన భూమి ఆయన పోలీస్ వాళ్ళకి చెప్పి వాళ్ళ రేంజ్ ఆఫీసర్ మా యూనిట్గా పనిచేసి ఫారెస్ట్ ఒకటి రేంజ్ ఏదైనా కానీ ఫారెస్ట్ మనకు కాపాడు డ్యూటీ కాబట్టి మనం ఏం చేసినట్టు ఇంకా ఎక్కడ ఆటకు వాళ్ళు కూడా ఊరు వచ్చి బాగా మంది వాళ్ళ సంధ్యానికి వెళ్ళి తీసుకొచ్చి 3 ట్రాక్టర్ ఇక్కడ తీసుకొచ్చి జరిగింది. ఆ తర్వాత ఏ రేంజ్లో మన జ్యూరిడిక్షన్ డిస్ట్రక్షన్ అనే దాన్ని బట్టి మేము వాళ్ళు చేస్తాం, మేమైతే మేము చేస్తాం. వీళ్ళు రాత్రంబా చేస్తున్నారు, మన గదిలీగా చేస్తున్నారు కాబట్టి మేము ఒక పార్టీలు కూడా ఫామ్ చేసినాం. అటు మాలాల నాకు గర్జన్పల్లి, ఇటు కోనరాపేట ఉన్నది, చంద్రుమల్ల రేంజ్ ఉన్నది, వేమలాడం ఉన్నది, వట్టేమల్ల రేంజ్లు ఉన్నాయి. మాకు సెక్షన్స్ ఉన్నాయి, దాంట్లో బాగా తిరుగుడు అవుతుంది. మేము తిరుగుతున్నాము. ఎవరైనా మొన్న కూడా రీసెంట్లీ మా దగ్గర కూడా మేము ట్రాక్టర్ సీజ్ చేసినాం. ఎవరైనా ఆ అడవిలో అగ్గిరోజు ఆగ్రహం చేస్తే కఠిన చర్యలు ఉంటాయి. వాళ్ళకైతే మనం విషయం లేదు. పీడియాక్ కూడా 2-3 సార్లు అయితే పీడియాక్ కూడా పెడతాం. ఈ సందర్భం తెలియదు. ఈరోజు వార్తల్లోని హెడ్లైన్స్ మరోసారి. గణేష్ నిమజ్జనానికి బందోబస్తు పటిష్టంగా ఉంచాలన్న సిపి సాయి చైతన్య. ఆర్మూర్ గుండ్ల చెరువులో నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించిన సిపి. ఆర్మూర్లో ప్రత్యేక పూజలు అందుకుంటున్న గణనాథులు. వినాయక మండపాల్లో సామూహిక కుంకుమార్చనలు, అన్నదాన కార్యక్రమాల నిర్వహణ. నవనాథ సిద్ధేశ్వర పిరమిడ్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆర్మూర్లో మెగా శాకాహార ర్యాలీ. పెద్ద ఎత్తున పాల్గొన్న ప్రజలు. ఆర్మూర్ మహాలక్ష్మి కాలనీ వినాయక మండపంలో 108 నైవేద్యాలు సమర్పించిన భక్తులు. ఇవి ఈరోజు బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.